వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు బిగ్ షాక్ తగలనుందా? గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె ఊహించని చిక్కుల్లో ఇరుక్కోనున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, అందులో స్మితా సబర్వాల్ పాత్ర కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్న వేళ ఈ నెల 21న విచారణ కమిషన్ హైదరాబాద్ రానుంది. దీంతో ఆమె చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి 21న ఏం జరగబోతోంది? ఎలాంటి సంచలనాలు జరగనున్నాయి? Let's watch. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దాదాపు 80,000 రూపాయల కోట్లు పైగా ఖర్చు చేసి కాళేశ్వరాన్ని పూర్తి చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని, వందల కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతూ వచ్చాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రధాన విమర్శనాస్త్రంగా కాళేశ్వరాన్ని ఎంచుకుంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంలో జరిగిన అవకతవకలను బయట పెడతామని హస్తం నేతలు హెచ్చరిస్తూ వచ్చారు. అందులో భాగంగానే కాళేశ్వరంలోని నిజాలను నిగ్గు తేల్చేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే పలుమార్లు కాళేశ్వరాన్ని సందర్శించిన ఆ కమిటీ కీలక విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావులతో పాటు మరో 6గురికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది విచారణ కమిషన్. ఈ నెల 21న హైదరాబాద్ రానున్నట్టు సమాచారం. దీంతో ఈసారి విచారణ కమిషన్ ఎవరెవరి పేర్లను బయట పెట్టనుంది, ఎలాంటి సంచలనాలకు తెర తీయనుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పేరు వినిపిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. కేసీఆర్ హయాంలో ఈమె కీలకంగా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో స్మితా సబర్వాల్ పాత్ర కూడా ఉందనేది కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస. దీనిపై గతంలో కోర్టు నుంచి సమన్లు కూడా ఎదుర్కొన్నారామె. ఈ నేపథ్యంలో విచారణ కమిషన్ మరోసారి కాళేశ్వరాన్ని సందర్శించబోతూ ఉండడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ కానున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మరోసారి తెరపైకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఈసారి ఇంకెలాంటి సంచలనాలకు కారణమవుతుందో చూడాలి.